ధనుష్కోడి నుండి రూమ్ కి వెళ్లే దారిలో కలాం గారి ఇంటికైతే వెళ్ళాము. అదేనండి ఏపీజే అబ్దుల్ కలాం గారు. 1910 లో అబ్దుల్ కలాం గారి ఇల్లు అయితే ఇలా ఉండేది. అదే ప్లేస్ లో ఈ బిల్డింగ్ అయితే కట్టారు. ఎంట్రన్స్ కి ఎటువంటి ఫీజు అయితే లేదు. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మిషన్ ఆఫ్ లైఫ్ గ్యాలరీ పేరుతో అబ్దుల్ కలాం గారి చాలా జ్ఞాపకాలు ఇక్కడే భద్రపరిచారు. ఇక్కడ ఫోటోగ్రఫీ అస్సలు అలో లేదు. సీసీ కెమెరాస్ ఉన్నాయి అండ్ అలాగే సెక్యూరిటీ కానీ ఉన్నారు. ఇక్కడ మిషన్ ఆఫ్ లైఫ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని అండ్ కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి. ఇది కలాం గారు అప్పట్లో వేసుకున్న డ్రెస్ అన్నమాట. ఇవి ఆయనకు వచ్చిన అవార్డ్స్ భారతరత్న, పద్మభూషణ్, పద్మ విభూషణ్. ఇవి చూడండి ఆయనకి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన రికగ్నైషన్స్. ఇది లాస్ట్ రూమ్. దీనిలో కలాం గారు రాసిన చదివిన చాలా బుక్స్ అయితే ఇక్కడే ఉన్నాయి. ఇవన్నీ ఆయనకు వచ్చిన గిఫ్ట్స్ అన్నమాట. ఇవి చిన్నపిల్లలు ఆయన గురించి డ్రా చేసినవి అండ్ రాసినవి అన్నీ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉంచున్నారు. సెకండ్ ఫ్లోర్ లో అయితే ఒక షాప్ అయితే ఉంది. ఇక్కడ బయట రామేశ్వరంలో దొరికే ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, లేడీస్ జ్యువెలరీస్, హ్యాండ్ బ్యాగ్స్, ఫ్యాన్సీ ఐటమ్స్, గాడ్ స్టాచ్యూస్ ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇలా అన్ని చూసి రూమ్ కి వచ్చి ఇన్ని రోజుల రెస్ట్ ని నిద్రని ఈ రోజు ఫుల్ గా నిద్రపోయాం. కలాం గారి ఇల్లు టెంపుల్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంది. విజిట్ చేయొచ్చు.